నిజామాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని నామాలపాడు గ్రామ పంచాయతీలో యూరియా కార్డ్ పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ వర్స దీప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత యాసంగి సీజన్లో పంట సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ యాసంగి సీజన్లో పంట సాగు చేసే ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వారి అవసరాలకు సరిపడా యూరియాను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఎవరైనా యూరియా సరఫరాలో సమస్యలు ఎదుర్కొంటే తనను సంప్రదించాలని సూచించారు. అయితే ఒకేసారి యూరియా కొనుగోలు చేయకుండా శాస్త్రీయ పద్ధతిలో అవసరానికి సరిపడా మాత్రమే వినియోగించాలని రైతులతో ప్రతిజ్ఞ చేయించామని ఆయన పేర్కొన్నారు. కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది వచ్చాయి, అందరికి వచ్చాయి, అందరికి వస్తే స్టాక్ ఫుల్గా ఉన్నది. మరియు ఈ దేశ పౌరునిగా రసాయన ఎరువుల ముఖ్యంగా యూరియా అధిక వినియోగాన్ని తగ్గించాలని నిశ్చయంతో ప్రమాణం చేస్తున్నాను. నేరసారాన్ని కాపాడేందుకు పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగిస్తాను. పంటకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించేందుకు సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటిస్తాను. పర్యావరణాన్ని కాపాడే, ఖర్చులను తగ్గించే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే పర్యావరణ హిత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తాను. మా గ్రామం మరియు మండలంలో సేంద్రియ వ్యవసాయం గురించి రైతులకు అవగాహన పెంచేందుకు కృషి చేస్తాను. నేల, నీరు, వాతావరణం శుభ్రంగా ఉండేలా సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తాను. సమృద్ధి పంటలు, సుస్థిర వ్యవసాయం, శుభ్రమైన భవిష్యత్తు కోసం నేను నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ఈరోజు దీపా ప్రకాష్, నామలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ని. ఇక్కడికి విచ్చేసిన ఏఓ గారికి, ఏఈఓ గారికి, అధికారులకు, గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, రైతులకు నా నమస్కారాలు. ఈ యూరియా కోసం ఇంతకుముందు ఎంతో ఇబ్బంది పడ్డాం. అలాంటి ఇబ్బందులు మళ్ళీ రాకుండా మన అధికారులు ఈ కార్డు ద్వారా యూరియా కట్టల కొరత చాలా ఎక్కువ ఉండేది ఇంతకుముందు. అలాంటి కొరత రాకుండా మన పై అధికారులు ఈ కార్డు తీసుకొచ్చారు. దీన్ని మన రైతులందరూ వినియోగించుకొని యూరియా కట్టలు తీసుకొని మన బయ్యారం మండలంలో యూరియా కట్టల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. రైతులు ఎవరు ఆందోళన చెందకుండా వెళ్ళి ప్రశాంతంగా తీసుకోగలరు. నా పేరు కె రాజు, బయ్యారం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. మన జిల్లాలో, ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో 3,20,000 ఎకరాల్లో సాగు ప్రణాళిక అనేది రచించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు మొక్కజొన్న 95,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. అదేవిధంగా 1,70,000 ఎకరాలు వరి మనకి సాగులోకి వస్తుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 84,000 ఎకరాలు ఇప్పటి వరకు మొక్కజొన్న పడి ఉందో దానికి సమృద్ధిగా యూరియా నిల్వలు వచ్చాయి. రైతులందరూ కూడా సంతోషంగా తీసుకున్నారు. 90% రైతులు ప్రతి సాగు చేస్తున్న ప్రతి రైతు కూడా తీసుకున్నాడు. ముఖ్యంగా బయ్యారం మండలంలో ఇప్పటి వరకు 30 నుంచి 35,000 యూరియా బస్తాలను మనము రైతులకి ఇవ్వడం జరిగింది.
ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాసంగి కాలంలో సాగు చేస్తున్న ప్రతి రైతుకు యూరియా బస్తాలు అందుతాయని మేము హామీ ఇస్తున్నాము. ఎక్కడ కూడా రైతులు ఆందోళన చెందవద్దు, ఇబ్బంది పడద్దు. ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకురండి, వెంటనే వాటిని మేము సమస్యలను తీరుస్తాము. అంతేగాని యూరియా బస్తాలు లేవు అది ఇది అని చెప్పేసి ఎవరైనా చెప్పినా నమ్మకండి. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కానీ, జిల్లా అధికారులు కానీ, జిల్లా వ్యవసాయాధికారి కానీ, మేడం గారు కానీ అందరూ కూడా అన్ని స్టాక్స్ తెప్పిస్తున్నారు. ఎప్పటికప్పటికి రైతులకు ఇస్తున్నాము. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దండి. ముఖ్యంగా ఇప్పటి వరకు మన జిల్లాకు 26 నుంచి 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఇంకా స్టాక్స్ అనేవి నెమ్మదిగా వస్తూనే ఉన్నాయి, చాలా త్వరితగతిన వస్తున్నాయి. మనం ఎవ్వరూ కూడా, ముఖ్యంగా మన మహబూబాబాద్ జిల్లా రైతులు, బయ్యారం రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీకు మనవి చేస్తున్నామండి. థ్యాంక్ యూ.